రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో పీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చెక్కుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య సేవలు సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి, మహిళలను ఆరాధించాలి, మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజున కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీనిచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టఫలంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ, ప్రజలతోనే మమేకం అవుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హుడే. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేను కానీ అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం, అందులో భాగంగా ఇప్పటికి 464 మందిని ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అంటే మేము గెలిచి 8 నెలలు పూర్తయింది. అంటే 8 నెలలు అంటే 240 రోజులు. ఈ రోజు 464 అంటే రోజుకి 2 లెక్కన, సరాసరి యావరేజ్ మీద రోజుకు 2 లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపటం.